ఈ రోజు మనం గురంకొండ మండలం సరిమడుగు విలేజ్ లో ఉన్నాము. అన్న పేరు నాగశివ. వంకాయ చెట్లు నాటాడన్న. ఎన్ని రోజులు అయితే అన్నా ఇప్పుడు దీనికి? 40 రోజులు 45 డేస్ అయింది కదా. 45 డేస్ లో మనం ఈ గ్రోఫిక్స్ మనం వాడమని చెప్పినాం కదా, బ్లూ క్రాప్ గ్రోఫిక్స్ వాడమని చెప్పినాం కదా. ఈ బ్లూ క్రాప్ గ్రోఫిక్స్ ఎన్ని రోజుల నుంచి చేసినావు నువ్వు చెట్టుకు? ఇప్పుడు ఈ మధ్య 10 రోజులు అయినా చేసి 10 రోజుల నుంచి చేసినావు అంతే. అంతకుముందు నాటినప్పటి నుంచి వాళ్ళ అంతకుముందు వాడినాం కానీ అంత పంట రాలేదునా. ఇది వాడాలి మంచి పంట బ్రహ్మాండంగా వస్తుంది. పంట అయితే బ్రహ్మాండంగా వస్తుంది. పూత కూడా బాగా వచ్చింది. ఫ్లవరింగ్ అంతా బాగుంది. ఫ్లవరింగ్ బాగుంది. ఇంతకు ముందు మీకు ఎప్పుడైనా ఈ విధంగా ఫ్లవరింగ్ వచ్చిందనా? లేదనా. ఈ విధంగా ఎప్పుడుకైనా ఫ్లవరింగ్ వచ్చిందంటే ఎప్పుడు చూడలేదు విధంగా. పంట అయితే బాగుంది. రైతులకు రిజల్ట్ నేను ఎందుకని చెప్తానంటే, రైతులకు మనం రైతు చెప్పిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే రైతు మోసం చెప్పడం, అబద్ధం చెప్పడం. మీకు నిజంగా ఏది ఫీల్ అయింటే అంటే మీరు దీంట్లో గమనించినారో అదే చెప్పండి. ఎందుకంటే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకా 10 మంది రైతులు కొంటారు, వాళ్ళు కూడా నష్టపోరు. నిజం ఉంటే నిజమే చెప్తాం, మనం ఏం అబద్ధం చెప్పాల్సింది. పంట అయితే రాలేదు. ఈ క్యాన్ 1 నెల పంట బ్రహ్మాండంగా పంట అయితే బ్రహ్మాండంగా ఉంది. ఎన్నిసార్లు వాడినావు? దీనికి 2 సార్లు వాడినా. ఇప్పుడు నువ్వు నాటిన చెట్లు, టమాటా చెట్లు మళ్ళీ నాటినావు కదా, దానికి వాడినావు కదా? దానికి కూడా వాడినావు. దాంట్లో కూడా చెట్టు పెరికేసి మళ్ళీ నాటిన చెట్టు పెరికేసి నాటినా. సెకండ్ టైప్ అది. అంటే బెడ్ వేసిన సెకండ్ లో అంటే రెండోసారి అదే బెడ్ రెండోసారి సెకండ్ టైం మళ్ళీ నాటాం. సరే, మనం ఇచ్చినప్పటికి నీ చెట్లు ఎట్టున్నాయి? అప్పుడంతా ముడుకో ఉన్నాయి, ముడతగా చెట్లు ముడుకొని ఉన్నాయి. క్లారిటీ బాగుంది. బాగుంది అన్ని బాగున్నాయి. అదే నేను ఎందుకంటే ఆ రోజు కూడా మీకు చెప్పింది, ఎందుకంటే దీంట్లో ఉన్న న్యూట్రియన్స్ కానీ, దీంట్లో ఉన్నటువంటి ఆర్గానిక్ న్యూట్రియన్స్ కానీ, హార్మోన్స్ లాంటివి దీంట్లో ఉన్నవి ఏంటంటే చెట్టుకు ప్రతి ఒక్కటి అంత బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. చెట్టు మీరు అసలు 40 డేస్ అంటే మీరు 10 డేస్ వాడిన తర్వాతనే మీకు ఈ రిజల్ట్ కనిపిస్తుందంటే, స్టార్టింగ్ నుంచి చేసింటే ఈ పాటికి ఇంకా ఎట్లా ఉండేది కానీ పర్వాలేదు, వాడుకోండి. ఎక్సలెంట్ గా ఉంటుంది ప్రోడక్ట్ అయితే. రైతుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. రైతుకు మంచి ఫ్రెండ్ అనుకోవచ్చు దీన్ని. ఫస్ట్ టైం మీరు చెప్పి నేను నమ్మలేనా, ఏదో ఒక టైం ఇచ్చిపోండి. అదే నేను 2 వాడండి బాగుంటుంది అని చెప్పినాను. నేనేమనుకున్నా అంటే, ఒకటి వాడండి ఫస్ట్. రైతులు కూడా అందరికీ చెప్పేది ఒకటి, మీరు నమ్మి వాడండి. తర్వాత మీకు రిజల్ట్ కనిపిస్తే మళ్ళీ సెకండరీ మళ్ళీ రిపీటెడ్ గా వాడుకోవచ్చు. ఫస్ట్ టైం మేము 5 క్యాన్లు 6 క్యాన్లు వేసేసి అట్లా సపరేట్ గా ఒక పక్క దీన్ని వదలండి. మీరు మామూలుగా వాడతా ఉండేది పక్కన పెట్టేసి ఇంకో పక్క దీన్ని సపరేట్ గా వెళ్తే మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఆ తర్వాత మీకు నచ్చితే వాడుకోవచ్చు అంతే. ఓకేనా, థ్యాంక్స్ నా. ఈ రోజు మనం గురంకొండ మండలం సరిమడుగు విలేజ్ లో ఉన్నాము. అన్న పేరు నాగశివ. వంకాయ చెట్లు నాటాడన్న. ఎన్ని రోజులు అయితే అన్నా ఇప్పుడు దీనికి? 40 రోజులు 45 డేస్ అయింది కదా. 45 డేస్ లో మనం ఈ గ్రోఫిక్స్ మనం వాడమని చెప్పినాం కదా, బ్లూ క్రాప్ గ్రోఫిక్స్ వాడమని చెప్పినాం కదా. ఈ బ్లూ క్రాప్ గ్రోఫిక్స్ ఎన్ని రోజుల నుంచి చేసినావు నువ్వు చెట్టుకు? ఇప్పుడు ఈ మధ్య 10 రోజులు అయినా చేసి 10 రోజుల నుంచి చేసినావు అంతే. అంతకుముందు నాటినప్పటి నుంచి అంతకుముందు వాడినాం కానీ అంత పంట రాలేదునా. ఇది వాడాలి మంచి పంట బ్రహ్మాండంగా వస్తుంది. పంట అయితే బ్రహ్మాండంగా వస్తుంది. పూత కూడా బాగా వచ్చింది. ఫ్లవరింగ్ అంతా బాగుంది. ఫ్లవరింగ్ బాగుంది. ఇంతకు ముందు మీకు ఎప్పుడైనా ఈ విధంగా ఫ్లవరింగ్ వచ్చిందనా? లేదనా. ఈ విధంగా ఎప్పుడుకైనా ఫ్లవరింగ్ వచ్చిందంటే ఎప్పుడు చూడలేదు విధంగా.